నమస్తే అండి. ఈ రోజులు బట్టి చూస్తే భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేయాల్సి వస్తుంది. జాబ్ చేయాలంటే పిల్లల్ని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకని చిన్నప్పటి నుంచే డేర్ కేర్లో వేసేస్తున్నారు. కొంచెం ఎదిగిన తర్వాత హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. ఇంకొంచెం బాగా ఎదిగిన తర్వాత ఇంజనీర్ చదవాలి, డాక్టర్ చదవాలని చెప్పేసి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి చదువుకుంటున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత ఫారెన్ ఛాన్స్ వస్తే భార్యను తీసుకొని పిల్లల్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే ఇప్పుడు ఇంట్లో మామూలుగా ఉద్యోగం చేయని వాళ్ళు ఉన్నా కూడా పిల్లల అల్లరి భరించలేకపోతుందని చెప్పేసి కొంతమంది హాస్టల్ వేసేస్తారు. ఇదే పరిస్థితి మనకి ఎవరైనా ఉంటే, మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి చెడ్డ నేర్పుతారు. ఇంటికి వచ్చేసరికి మనం వాళ్ళ ముద్దు మురిపాలు చూసే అవకాశం ఉంటుంది. ఏమీ లేకుండా పిల్లల్ని మనం దూరంగా పంపించేస్తుంటే మనకి కానీ వాళ్ళకి కానీ ప్రేమ అనేది ఎలా వస్తుందండి? తల్లిదండ్రులుగా మనకు వస్తుంది ప్రేమ, కానీ పిల్లలకు ఉండదు. ఎందుకంటే దగ్గర లేరు. ఆప్యాయతలు చిన్నప్పుడు ఎలా ఉంటాము, ముద్దు మురిపాలు ఏమీ ఉండవు. పిల్లల్ని మనం అలా దూరం చేసేసుకుంటాం. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రేమ పెరగనప్పుడు వీళ్ళు ఫారెన్ వెళ్ళిపోతున్నప్పుడు అమ్మ నాన్న చూసేవాళ్ళు ఎవరు ఉంటారని చెప్పేసి తీసుకెళ్ళి వాళ్ళని అనాథాశ్రమంలో వేసేస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, మనం ఏది చేస్తే తిరిగి మనకి అదే వస్తుందని, కర్మ ది బ్యాక్ అని నాకు అనిపించిందండి.